अरुणां करुणातरङ्गिताक्षी धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मभद्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानी श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुदां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपना मलिकचुम्बिकस्तूरिकां सबन्धहसितेक्षणां शशरचापपाशां कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषाम्बरां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकाम्। श्रीमात्रे नमः। पूजाकोटिसमं स्तोत्रं स्तोत्रकोटिसमं जपः जपः कोटिसमं ध्यानं ध्यानः कोटिसमं लयः। श्रीमात्रे नमः। अखिलांड कोटि ब्रह्मांड नायकी आदिपराशक्ति श्री 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 बालनाग त्रिपुर सुंदरी अम्मवारी दिव्यानुग्रहंतो सुभाष पत्री जी दिव्य संकल्पंतो ఈ రోజు ఈ అద్భుతమైనటువంటి ధ్యానస్థలిలో ధ్యానులైన మీ అందరినీ కూడా కలిసేటువంటి భాగ్యం నాకు కలిగినందుకు అమ్మవారికి శతసహస్రాధిక వందనాలు అర్పిస్తూ బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి విష్ణుస్థానే కృతం పాపం शिवस्थाने विनश्यति शिवस्थाने कृतं पापो गुरुस्थाने विनश्यति गुरुस्थाने कृतं पापो देवी स्थाने विनश्यति देवी स्थाने कृतं पापो न नश्यति। ఏమిటండి స్వామీజీ వచ్చిన దగ్గర నుంచి స్తోత్రాలు పారాయణాలు చేస్తున్నారని అనుకుంటున్నారా? ధ్యానం యొక్క విశిష్టత అనేది మనం ప్రధానంగా తెలుసుకోవాలి. ధ్యానానికి ఎంతటి ఉన్నతమైన స్థానం ఉంది అనేటువంటిది మనకు అర్థమైతే ఆ ధ్యానాన్ని నిరంతరం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అందుచేత ధ్యాన విశిష్టతను తెలియజేసేటువంటి ఈ శ్లోకాలన్నింటినీ కూడా మీ ముందు ఉచ్చరించడం జరిగింది. సుభాష్ పత్రిజీ అనగానే మన ప్రధానంగా గుర్తొచ్చేది ఏమిటండి? ధ్యానం. భగవంతుణ్ణి చేరుకోవడానికి 4 సోపానాలు.
అంటే ఏమిటి? 4 మెట్లు. 4 మెట్లలో మొట్టమొదటి మెట్టు ఏమిటి? పూజ. రెండో మెట్టు ఏమిటి? స్తోత్రము. మూడో మెట్టు ఏమిటి? జపము. 4వ మెట్టు ఏమిటి? ధ్యానము. 4 మెట్లు ఎక్కితే సిద్ధించేది ఏమిటి? లయము. అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి చిట్ట చివరి సోపానం ఏది అంటే ధ్యానం. కోటి పూజా ఫలితాన్ని ఇచ్చేది ఒక్క స్తోత్ర పారాయణం. కోటి పూజలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క స్తోత్ర పారాయణం చేస్తే ఎంత ఫలితం వస్తుంది. కోటి స్తోత్రాలు పారాయణం చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో ఒక్క జపం చేస్తే అంత ఫలితం వస్తుంది. జప కోటి సమం ధ్యానం. కోటి జపం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క క్షణం ధ్యానం చేస్తే అంత ఫలితం వస్తుంది. ధ్యాన కోటి సమం లయ. కోటి ధ్యానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క క్షణం లయస్థితిని పొందితే కలుగుతుంది అన్నారు. లయస్థితి అంటే ఏమిటి? అహం బ్రహ్మాస్మి త్వమేవాహం అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ. జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేసి ఆ యొక్క పరమాత్మ స్వరూపాన్ని పొందడమే లయస్థితి. అయితే ఇటువంటి 4 సోపానాలను కూడా అతి సులభంగా ఎక్కించి భగవంతుల్లో లయమొందించగలిగేటువంటి వాడెవరు? గురువు. గురువు యొక్క విశిష్టత ఏమిటి? బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి. బ్రహ్మస్థానంలో ఏదైనా పాపం చేస్తే విష్ణు స్థానంలో పోగొట్టుకోవచ్చు. విష్ణు స్థానంలో ఏదైనా పాపం చేసినట్లయితే శివస్థానంలో పోగొట్టుకోవచ్చు. శివస్థానంలో ఏదైనా పాపం చేసినట్లయితే గురుస్థానంలో పోగొట్టుకోవచ్చు. గురుస్థానంలో కూడా ఏదైనా పాపం చేసినట్లయితే దేవీ స్థానంలో పోగొట్టుకోవచ్చు. దేవీ స్థానే కృతం పాపం నా నశ్యతి. అమ్మవారి సన్నిధానంలో చేసిన పాపానికి నాశనం లేదు. అంటే భగవంతుడిని చేర్చేటువంటి అద్భుతమైనటువంటి మహానుభావుడు ఎవరు? గురుదేవుడు. ఇప్పుడు ఈరోజు ఇంతమంది ధ్యానులు ధ్యానం చేస్తూ ధ్యాన శక్తిని మరి ప్రసరింపజేస్తున్నారంటే ప్రధాన కారణం ఎవరంటే పత్రిజీ గారు. నాకు అదృష్టం ఏమిటంటే 1989లో బాలా త్రిపుర సుందరి అమ్మవారు విగ్రహ రూపంలో స్వప్న సాక్షాత్కార ఫలంగా లభించి శుక్లాంబరధరం విష్ణు అని అనడం కూడా చేతగానటువంటి నన్ను శిష్యుడిగా స్వీకరించి ఈరోజు ఈ స్థితికి ఎదిగేటట్టుగా చేసింది ఆ మహాశక్తి. ఆ తల్లి యొక్క అనుగ్రహంతో నా అదృష్టం ఏమిటంటే అందరూ గురువులందరూ కూడా నేనంటే ఇష్టపడతారు. సాధారణంగా ఓ గురువుగారు అనేసరికి ఇంకో గురువు గారికి ఇష్టం ఉండదు, ఇంకో గురువుగారు అనేసరికి ఇంకో సంప్రదాయ గురువు గారికి ఇష్టం ఉండదు, ఇంకో సంప్రదాయ గురువుగారు ఇంకో సంప్రదాయ గురువుగారు అంటే ఇష్టం. కానీ నేనంటే మాత్రం అన్ని సంప్రదాయ గురువులకి కూడా ఇష్టం. నేను అది అదృష్టంగా భావిస్తాను. నేను పత్రిగారి పరిచయం చాలా విచిత్రం. మీ అందరికీ వారి ధ్యానం బోధిస్తుండగా పరిచయం, నా పరిచయం వేరే.
ఇక ఆయనతో గడిపినటువంటి రోజులన్నీ కూడా మధురానుభూతులే. అయితే ఎంతోమంది గురువులు నేను చూశాను. గురువుగారి పేరు ప్రఖ్యాతులు పెరిగే కొద్దీ ఆయన భక్తులకు అందుబాటులో లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ పత్రి గారు అలా లేరు. ఆయన ధ్యాన యోగ సాధన పెంచుకుంటూ అతి సామాన్యుడికి సహితము అందుబాటులోకి వచ్చేసారు. అది వ్యత్యాసం. అది చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ ఏం జరుగుతోందంటే, నాకు అమ్మవారు దొరికినప్పుడు నాకు మంత్రాలు చెప్పమంటే, అమ్మమ్మో మంత్రాలు చెప్పకూడదు, ఇవన్నీ రహస్యాతి రహస్యమైన విషయాలు, ఇవన్నీ రహస్యం గోపనీయంచ అని చెప్పారు మహర్షులందరూ, అంచేది ఇవన్నీ దాచిపెట్టేయాలి అని నాకు మంత్రాలు చెప్పడానికి ముందుకు వచ్చేవారు కాదు. అలా చెప్పకపోవడం నాకు మంచిదైంది. అమ్మవారినే గురువుగా చేసుకొని అమ్మవారి దగ్గర శిష్యరికం చేసి నేరుగా అమ్మవారి దగ్గర మహావిద్యను పొందేటువంటి భాగ్యవంతుడయ్యాను నేను చాలా బాధపడుతూ ఉండేవాడిని. ఇంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విద్యలో మొట్టమొదటి మెట్టైనటువంటి పూజా విధానాన్నే భక్తులకి నేర్పించడానికి ముందుకు రానటువంటి ఈ రోజుల్లో ఏ విధంగా భగవంతుణ్ణి సామాన్యమైనటువంటి భక్తుడు చేరుకొని తరిస్తాడు అని బాధపడుతుండేవాడు నేను. అలాగే లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తుంటే చాలామంది స్వాములు ఆపేయండి ఆపేయండి అని చెప్పి కోప్పడి మధ్యలోనే ఆపించినటువంటి సందర్భాలు నేను చూశాను. అలాగే జపాలైతే అమ్మ బాబాయ్ అందరికీ ఉపదేశం ఇవ్వకూడదు, అదంతా రహస్యమైన విద్య అని చెప్పి ఇంకా గట్టిగా బిగించేసి వాళ్ళ జేబుల్లోనే పెట్టు కూర్చున్నటువంటి వాళ్ళు చాలామందిని నేను చూశాను. కానీ చిట్ట చివరి మెట్టైనటువంటి ధ్యాన సాధనని సామాన్యమైనటువంటి వ్యక్తికి కూడా అందేటట్లుగా చేసినటువంటి ఆ పత్రి గారి విషయం ఒకసారి ఆలోచించి మాట్లాడండి. ఆయన ఎంత గొప్ప మనిషో ఈ ఒక్క విషయంతో మీకు బోధపడుతుంది. అంతే. అవునంటారా కాదంటారా? అద్భుతమైనటువంటి ధ్యాన విద్యను అతి సరళంగా మీకు అందించాడు ఆయన. ఏమీ ఇబ్బంది పెట్టలే. తెల్లవారుజామునే లేవాలి, చన్నీటి స్నానం చేయాలి, మడిబట్టలు కట్టాలి, మేము మంత్రాలు చెప్పకపోయినా మీరు మంత్రాలతో పూజలు చేయాలి, మేము స్తోత్రపారాయణ నేర్పబోయిన మీరు స్తోత్రపారాయణాలు చేయాలి, మేము మంత్రోపదేశం ఇవ్వకపోయినా మంత్ర సాధన చేయాలి. అలా చేయకపోతే భగవంతుడు దొరకడు. ఇది ఏమిటండి? మనకి ఏదైనా నేర్పించి అది సాధన చేస్తే భగవంతుడు లభించకపోతే ఎలా భగవంతుడు లభిస్తాడో చెప్పాలి. అది మానేసేసి ఏది చెప్పకుండా భగవంతుడికి ఇవన్నీ చేయాలని చెబుతూ, భగవత్ సాక్షాత్కారానికి ఇవన్నీ అవసరం అని చెబుతూ ఇట్లా ఉన్నటువంటి ఒక దయనీయమైనటువంటి స్థితిలో నిజంగా మహానుభావుడు ఉదయించాడు. అద్భుతమైన ధ్యానాన్ని అతి సరళతరంగా లోకానికి అందించాడు ఆయన. అంటే ఎంతటి ధ్యానాన్ని మీకు అందించారో మీకు అర్థం కావాలి. ఇక అటువంటి పత్రి గారు అతి సామాన్యంగా అందరికీ అందుబాటులో చిన్నపిల్లల్లో చిన్న పిల్లవాడిగా, యువకులతో ఒక యువకుడుగా, వృద్ధుల్లో ఒక వృద్ధుడుగా,
ఆయన కలిసి తిరిగాడు ఆయన. అయితే ఇందాక విగ్రహారాధన లేనటువంటి ఈ ప్రాంగణంలో పత్రిగారి విగ్రహం పెట్టడం ఏమిటి అనేటువంటి ప్రశ్న వేశారు. చాలా మంచిది అది. అయితే పత్రిగారిని సశరీరంతో మనందరం చూసాం. మన పిల్లలు చూశారు, ఇప్పుడు వాళ్ళు చూసారా? ఇప్పుడు పుట్టిన వాళ్ళు. పత్రిగారు మహాసమాధి తర్వాత ఆయన శరీరాన్ని విడిచిపెట్టి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని పొందిన తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరికి పత్రిగారు తెలియదు. ఇంతటి మహాధ్యానాన్ని ప్రపంచానికి అందించినటువంటి మహానుభావుడు ఈయన అనే విషయాన్ని ఈ విగ్రహాన్ని చూసి తెలుసుకుంటుంది మన తరువాత తరం. అంచేత చాలా మంచి పని చేస్తున్నారు, చాలా అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పిరమిడ్ ధ్యానులు. చాలా ఆనందం కలుగుతుందండి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. పత్రిగారు ఎంత అదృష్టవంతుడో అర్థమవుతుంది నాకు. ఎందుకని పత్రిగారు అదృష్టవంతులు? ఒక వ్యాపారము కస్టమర్స్తో శోభిస్తుంది, ఒక దేవాలయము భక్తులతో శోభిస్తుంది, ఒక గురువు శిష్యులతో శోభిస్తాడు. అటువంటి సత్శిష్యులతో శోభిల్లేటువంటి పత్రిగారు నిజంగా అదృష్టవంతుడు. నేను మమ్మల్ని పొగుడుతున్నారా స్వామి? మిమ్మల్ని పొగడట్లా, ఉన్న విషయాన్ని ఇప్పుడు ముందు ఉంచబోతున్నాను మీకు. ఇప్పుడు చూడండి, గురువుగారు అంటే స్కూల్ దగ్గర నుంచి మనం చూస్తాము. గురువుగారు సీట్లో ఉన్నంతసేపు పిన్ డ్రాప్ సైలెన్స్, నోటి మీద వేలేస్తూ కూర్చుంటారు అందరూ కూడా. గురువుగారు అలా వెళ్ళగానే ఇక చూడండి కిష్కింధకాండ మొదలైపోతుంది. అవునా కాదా? గురువుగారు ఉన్నప్పుడు డిసిప్లిన్గా ఉన్నటువంటి శిష్యులు గొప్పవాళ్ళు కాదు. గురువుగారు సశరీరంతో లేని సందర్భంలో కూడా మీరందరూ కూడా డిసిప్లిన్గా ఉన్నారు చూసారా? మీరందరూ కూడా ధ్యానం చేస్తున్నారు చూసారా? మీరంతా కూడా వారి యొక్క ఆదర్శాలకు ప్రతినిధులుగా నిలిచి వాటన్నిటిని కూడా అనుష్ఠిస్తున్నారు చూసారా? అందుచేత మిమ్మల్ని గొప్పవారు అంటున్నాను. మిమ్మల్ని గొప్పవారుగా తయారు చేసిన ఆయన మహా గొప్పవాడు అంటున్నాను, నేను అదృష్టవంతుడు అంటున్నాను. ఎంతోమంది స్వామీజీలను చూశాను నేను, వారందరితోనూ ఎంతో సత్సంబంధాలు ఉన్నాయి నాకు. ఎంతో దగ్గరగా కూర్చోబెట్టుకుని ప్రేమగా తినిపించిన స్వామీజీలు ఎంతోమంది ఉన్నారు, ప్రేమగా మాట్లాడినటువంటి గురువులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరితోనూ కూడా ఎంతో అసలు అనుభూతి వేరండి. అట్లాంటిది ఆ గురువులు ఉన్నంతసేపు ఆ సంస్థలు కానీ ఆ ప్రాంగణాలు కానీ అఖండ వైభవపేతంగా వెలిగాయి. వారు ఎప్పుడైతే శరీరం విడిచిపెట్టారో అవి కాస్త కుక్కలు చింపిన విస్తళ్ళు అయిపోయాయి. మీలో ఉన్న గొప్ప విశేషం ఏమిటంటే మా గురువు గారు మాతోనే ఉన్నారు. అవునంటారా కాదంటారా? ఆ భావన మీలో ఉంది కనుక ఈ స్థితిలో వారి యొక్క మనోభావాలకు తగినట్టుగా మీరు నడుచుకుంటున్నారు. మీ అందరికీ కూడా పత్రిగారి యొక్క శుభాశీస్సులు, అలాగే సకల దేవతల యొక్క దివ్యాశీస్సులు అందాలని చెప్పేసని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ శ్రీమాత కృపా కటాక్ష సిద్ధిస్తూ
చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ధ్యాన ప్రాధాన్యత. మొట్టమొదటి మెట్టైనటువంటి పూజ చేసేటప్పుడు మొట్టమొదటి మనం ఏం చేస్తామండి? సంకల్పం చెప్పి ఏం చేస్తాం? ధ్యానం చేస్తాం. ధ్యాన శ్లోకం చెప్తాము. ధ్యాన శ్లోకం చెప్పిన తర్వాతనే, ఆ స్వరూపాన్ని ధ్యానం చేసిన తర్వాతనే పంచోపచార పూజ కావచ్చు, దశోపచార పూజ కావచ్చు, షోడశ ఉపచార పూజ కావచ్చు, చతుషష్ఠి ఉపచార పూజ కావచ్చు. ధ్యానం తర్వాతనే పూజ చేస్తాము. అవునా కాదా? అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేసిన, లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేసిన మొట్టమొదటి మనం ఏం చేస్తాము? విష్ణు సహస్రనామ స్తోత్రం చేసేటువంటి వాళ్ళం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అని ఏం చేస్తున్నాము? విష్ణు ధ్యాన శ్లోకాన్ని మనం చదువుతున్నాము. లలిత పారాయణం చేసేటప్పుడు అరుణాం కరుణాతరంగితాక్షీం అని అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం చదువుతున్నాము. అంటే స్తోత్ర పారాయణ ముందు కూడా ఏం చేస్తున్నాము? ధ్యానమే చేస్తున్నాము. అలాగే జపం చేసేటప్పుడు కూడా ఏ మహామంత్రాన్ని అయితే జపం చేస్తున్నామో ఆ మహామంత్రానికి సంబంధించినటువంటి ఋషిన్యాసము, అంగన్యాసము, కరన్యాసము చేసిన తర్వాత ధ్యాన శ్లోకం చెప్పిన తర్వాతనే జపం చేస్తాము. అంటే చూడండి, ధ్యానం చేసే పూజిస్తున్నాము, ధ్యానం చేసే స్తుతిస్తున్నాము, ధ్యానం చేసే జపిస్తున్నాము, ధ్యానమే చేస్తున్నాము. అంటే మనకు తెలియకుండా కూడా ధ్యానమే ప్రధానంగా చేస్తున్నాము. అవునా కాదా? అంచేత ధ్యానమే ప్రధానం. ఏం చేసినా ధ్యానమగ్నులై చెయ్యాలి అని చెప్పేసరి శాస్త్రం చెబుతోంది. తదేక ధ్యానంతో సాధన చెయ్యాలి అన్నారు. పూజ చేసినా, స్తోత్రపారాయణ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా కూడా ధ్యానమే ప్రధానం. అయితే ఇక్కడ ధ్యానం చేసేటప్పుడు చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. నిరాకార ధ్యానం, సాకార ధ్యానం, ఆ ధ్యానం, ఈ ధ్యానం, ఇంకో ధ్యానం, ఇంకో ధ్యానం, ఇంకో ధ్యానం, ఇంకో ధ్యానం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పత్రిగారు మీకు ఇచ్చిన ధ్యానం చాలా సులభమైనటువంటిది. ప్రశాంతంగా చేసుకోండి. సర్వకాల సర్వావస్థల యందు ఇక్కడ అక్కడ అనేటువంటి భేదం లేకుండా ఎక్కడైనా సరే ధ్యానం చేసుకోవచ్చు అని అటువంటి సులభమైనటువంటి ఉపాయం మీకు అందజేశారు. దాన్ని చక్కగా మీరంతా కూడా ఫాలో అవ్వండి. ఇక తర్వాత అదేవిధంగా ఈ ప్రాంగణం ఎంతో అద్భుతంగా ఉంది, ఎంతో ప్రశాంతంగా ఉంది, ఎంతో పవిత్రంగా ఉంది. ఎక్కడైతే భగవద్ధ్యానం జరుగుతుందో అక్కడ శక్తి కేంద్రీకృతం అవుతుంది. అలాగే మహానుభావులైనటువంటి వారు ఇందాక చెప్పారు, మహానుభావులైనటువంటి వారి యొక్క జీవ సమాధుల దగ్గర, వారి యొక్క మహాసమాధుల దగ్గర వారు చేసినటువంటి తపశక్తి కేంద్రీకృతం అవుతుంది. అంచేత వారికి సంబంధించినటువంటి ఆ ప్రాంగణంలో అపారమైన ఈ యొక్క ధ్యాన శక్తి అలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ధ్యానం చేసినా ధ్యానాన్ని ప్రపంచానికి అందించినటువంటి పత్రిగారి యొక్క
మహాసమాధి చుట్టూరే తిరుగుతుంది. అది యథార్థమైనటువంటి విషయం. అందుచేతనే చూడండి, మఠాలు కానివ్వండి, పీఠాలు కానివ్వండి, ఎంతోమంది మహానుభావుల యొక్క దివ్య సమాధులు ఇవన్నీ కూడా అక్కడ వారి యొక్క తపశక్తి కేంద్రీకృతమవుతుంది. అంచేత అక్కడ చేసే ధ్యానం మరింత విశేషమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. అలాగే ఆహారము, విహారము ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా చాలా సులభంగా అందించేశారు. ఆయన ఏం చెప్పారు? ఒక చిన్న ముక్క చెప్పారు, మీరెవరు మాంసం తినకండి, వదిలేయండి, అంతే, అయిపోయింది. మీరు శాకాహారమే పూజించండి. శాకాహారం అంటే ఏమిటి? సాత్విక ఆహారము. ఇప్పుడు మసాలాలతో మాంసాహారం తిన్నటువంటి ఒక వ్యక్తికి మరి చక్కగా శాకాహారం తిన్నటువంటి వ్యక్తికి ఎంత వ్యత్యాసం ఉంటుందో మనం గమనిస్తూనే ఉన్నాం. వాళ్ళ యొక్క స్వభావంలోనూ, వాళ్ళ యొక్క రూపంలోనూ, వాళ్ళ యొక్క లక్షణాలలోనూ, వాళ్ళ యొక్క భావాలలోనూ, వాళ్ళ యొక్క ఆలోచనలలోనూ కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. అంచేత నీ యొక్క మనసులో ఉన్నటువంటి, నీలో ఉన్నటువంటి కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలకు ప్రధాన కారణం నువ్వు తీసుకునే ఆహారము. అందులో నువ్వు అట్టి విడిచిపెట్టి శాకాహారం తీసుకో, అయిపోయింది, ఏం లేదు. శరీరం శుద్ధి అయిపోయింది, ఏం లేదండి, ఇక పోయింది. ఇక ఆత్మశుద్ధి మొత్తం, ఇంకా ఏం కావాలి? ధ్యానంతో ఆత్మశుద్ధి అయిపోయింది, ఏం లేదు, అయిపోయింది, ఇంకేం లేదు. పిరమిడ్ ధ్యానం చేసేవాళ్ళందరికీ ఖాళీ. ఏం ఖాళీ? ఏం ఖాళీ అయిపోతుంది? కర్మలన్నీ ఖాళీ అయిపోతాయి. చాలామంది మోక్షం అంటూ ఉంటారు కదండి. మోక్షం అంటే ఏమిటో తెలుసా? మోక్షం అంటే తెలుసా? ఏమోనండి, అందరూ మోక్షం కోరుకోమంటారు, మోక్షం మేము కూడా కోరుకుంటున్నాం. మోక్షం అంటే ఏమిటి? ఇప్పుడు మనం బాగా పుణ్యకార్యాలు చేసామనుకోండి, మనకి ఏం లభిస్తుంది? మరుజన్మ ఉత్తమమైన జన్మ లభిస్తుంది. బాగా పాపాలు చేసామనుకోండి, నీచ జన్మ లభిస్తుంది. అంటే పుణ్యకార్యాల వల్ల ఉత్తమ జన్మ, పాపకార్యాల వల్ల నీచ జన్మ లభిస్తున్నాయి. అంటే జన్మ అనేది వచ్చేస్తుంది. పుణ్యం చేసినా వస్తుంది, పాపం చేసినా వస్తుంది. మరి జన్మ ఎప్పుడు రాదు? ఈ పాప పుణ్యాల కర్మలు రెండు క్షయమైపోతే కానీ మోక్షం రాదు. ఈ పాప పుణ్యాల యొక్క కర్మల యొక్క క్షయం ఎలా అవుతుంది? ఇదేం సామాన్యమైన విషయం కాదండి. కర్మలు ఎప్పుడు క్షయమవుతాయి? ధ్యానం చేయడం ద్వారా మన యొక్క కర్మలన్నీ కూడా క్షయమవుతాయి. ధ్యానం చేసేటప్పుడు చూడండి, మనకి చెడు ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, నిద్ర వస్తుంది, ఆవలింతలు వస్తాయి, శరీరం తూలిపోతుంది, శరీరం పడిపోతుంది, రకరకాలవన్నీ జరుగుతుంటాయి. అవన్నీ ఏమిటి? కర్మలన్నీ కూడా క్షయమైపోతూ తత్సంబంధమైనటువంటి లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. కర్మక్షయమే మోక్షము అన్నారు. ఒక పాత్రలో నీళ్లు ఉన్నాయి, అవే కర్మలు అనుకోండి. కింద మంట పెట్టాం, అదే ధ్యానం అనుకోండి. మంట పెంచుకుంటూ పోతే అవుతుంది, ఆ నీళ్ళన్నీ సలసలా కాగడం మొదలవుతుంది, అదే ఆలోచనలు. ఆవిరిపోతూ ఉంటుంది, క్షయమైపోయి ఆలోచనలు ఏమవుతాయి? ఆలోచనల రూపంలో మన కర్మలన్నీ కూడా క్షయమైపోయి పైపోతాయి. ఆ తర్వాత ఏం మిగులుతుంది? ఖాళీ పాత్ర మిగులుతుంది. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మన కర్మలన్నీ కూడా క్షయమైపోయి మోక్ష సామ్రాజ్య సిద్ధి అనేటువంటిది కలుగుతుంది. అది ఒక ధ్యానం వల్లే సాధ్యమవుతుంది.
చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ ధ్యానం చేయడం వల్ల మాకు ఆ కష్టాలు వచ్చాయి, ఈ కష్టాలు వచ్చాయి, ఇలా వచ్చాయి, అలా వచ్చాయి, ఇలా వచ్చాయి. ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు, గత జన్మలో మనం చేసినవి, ఈ జన్మలో మనం చేసినవి, మన తల్లిదండ్రుల పైన 7 తరాల వాళ్ళు చేసినటువంటి కర్మలన్నీ కూడా మనం అనుభవిస్తాము. ఈ అనుభవించేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో మనము ఎన్నో జన్మలు తీసుకోవాలి. ఈ కర్మలన్నీ ఏం చేయాలి? ఎన్నో జన్మలు తీసుకోవాలి. కర్మలన్నీ క్షేమందించుకోవడం సామాన్యమైన విషయం కాదండి. మూట కట్టుకోవడం కష్టమే, మూటని కరిగించడం అంతకంటే కష్టం. మూటను కరిగించడం, మూట కట్టడం సులభం. అట్లాంటి పాప పుణ్యాల కర్మ ఫలాన్ని క్షయం పొందించుకోవాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలి? 84 లక్షల జీవరాశుల యోనిల్లో జన్మించి ఆ కర్మలని క్షయం పొందించుకుంటూనే ఉండాలి. మరి ఇన్ని రకాలైనటువంటి కర్మల్ని ఎట్లా క్షయం పొందించుకోవచ్చు అంటే కేవలము ధ్యానం ద్వారా మాత్రమే క్షయం పొందించుకోవచ్చు. అప్పుడే ఈ కర్మలన్నీ కూడా క్షయమైపోతాయి. అటువంటి అద్భుతమైన మోక్ష సామ్రాజ్య సిద్ధిని మనం సాధించుకోవాలంటే కర్మలన్నీ కూడా క్షయం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు మనకు ఉన్నటువంటి పుణ్యకర్మలన్నీ క్షయమైపోతున్నాయంటే ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు? అష్టైశ్వర్య భోగభాగ్యాలను అనుభవిస్తాం. మన విపరీతంగా డబ్బు వచ్చేస్తుంది, విపరీతంగా కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తాయి, విపరీతంగా వైభవం వచ్చేస్తుంది, విపరీతంగా పరివారం వచ్చేస్తుంది, పెద్ద పెద్ద కార్లు వచ్చేస్తాయి, పెద్ద పెద్ద బంగళాలు వచ్చేస్తాయి. అప్పుడు ఏమవుతున్నట్టు? మన పుణ్యకర్మ క్షయమైపోతున్నట్టు. మనకు విపరీతమైన కష్టాలు వస్తున్నాయి, భయంకరమైన నష్టాలు వస్తున్నాయి, భయంకరమైనటువంటి మనస్తాపాలు కలుగుతున్నాయి, కుటుంబం అంతా కూడా క్షయమైపోతుంది. ఏమవుతోంది? మనం చేసినటువంటి పాపకర్మ క్షయమైపోతుంది. గ్రహించండి. అయితే ధ్యానం చేసేటువంటి వాళ్ళు అందరూ ఏం కోరుకుంటున్నాం? మనం మోక్షాన్ని కోరుకుంటున్నాం. ఈ జన్మ తర్వాత ఒక 10 జన్మలు ఉన్నాయనుకోండి, ఆ 10 జన్మల్లో అనుభవించాల్సిన పాపపుణ్యాల కర్మఫలాన్ని ఈ జన్మలో అనుభవించాలి. అర్థమైందా అండి? ఈ రుణాలన్నీ తీర్చుకోకుండా మోక్ష ద్వారాలు తెరుచుకోవు. ఇవన్నీ అప్పులు. ఈ కర్మలన్నీ ఏమిటి? అప్పులు. అప్పు తీర్చుకున్న శవాన్ని కథలను ఇస్తారా? అప్పులు ఇచ్చిన వాళ్ళు కథలనీరు. అలాగే మోక్ష ద్వారం తెరుచుకుంటుందా? కర్మలన్నీ కూడా క్షయమైతేనే కానీ మోక్ష ద్వారం తెరుచుకోదు. మరి ఇన్ని కర్మల్ని ఒకే జన్మలో క్షయమొందించుకోవాలంటే ఇక జీవితాంతం కష్ట నష్టాలు, దుఃఖదారిద్ర్యాలు, అష్టైశ్వర్య భోగభాగ్యాలు అనుభవించాల్సిందేనా? అయితే ఇక్కడ చూడండి, పూర్వం ఎవరికైనా కష్టం కలిగిందనుకోండి, అబ్బాయి పుణ్యక్షేత్రాలు సందర్శించయ్యా, పలా స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళు, పలా గురువు గారిని ఆశ్రయించు, పలానా నదిలో స్నానం చేయి, పలానా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయి, పలానా పూజలు చేసుకో, పలానా జపాలు చేసుకో, పలానా స్తోత్రపారాయణం చేయి, ఇలా దాన ధర్మాలు చేయని చెప్పి చెప్తూ ఉండేవారు. ఇప్పటికీ చెప్తారు అట్లానే. ఎందుకంటే మనకు భయంకరమైన కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలంటే భయంకరంగా ధ్యానం చేయాలి. అవునండి. కష్టం వచ్చినప్పుడు ఏం చెప్తాం? ఇవే చెప్తాం. ఎందుకు? ఆ కష్టాలు గబగబ గబగబ గబగబా తీరిపోవాలంటే మంట ఎక్కువ పెట్టేయాలి కింద. మంట ఎక్కువ పెడితే ఏమైపోతుంది? గబగబా నీళ్ళు కాగిపోయి సెగలు వచ్చేసి, పొగలు వచ్చేసి ఆవిరి రూపంలో పోతాయి. అంచేత మనకున్నటువంటి భయంకరమైన ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు గబగబ గబగబ క్షయమైపోవాలంటే ధ్యానం చేయాలి. అతి సులభమైన ధ్యానాన్ని, కర్మలన్నీ అతి సులభంగా క్షయమొందింపజేసిన ధ్యానాన్ని అతి క్లిష్టమైన ధ్యానాన్ని అతి సరళంగా అందించినటువంటి
మహానుభావుడైన సామాన్య గురువుగారు మీ గురువుగారు. యోగ సాధన చేయాలంటే చూడండి, యోగ సాధన ఎట్లా చేయిస్తారు? కాళ్ళని మడతల మీద మడతలు పెట్టించేసి చేతులని వంకర్లు తిప్పేసి మెళ్ళ వంచేసి కడుపులు కాల్చేసి పిల్లి మొక్కలు ఏం చేసి అప్పుడు కదా ధ్యానం చేయిస్తారు. అంతేనా అండి? ఎన్ని రకాల ఆసనాలు ఉన్నాయి? పత్రి గారు మీతో ఎన్ని ఆసనాలు వేయించారండి? అదేంటది వేయించలేదా? అలా పడుకున్నారు. అందరికీ సుఖాసనం అంటే పడుకోవడమే. సుఖాసనాసీనుడే సాధన చేయాలి. అంటే పత్రి గారు మిమ్మల్ని కష్టపెట్టారా? వా, ఫుడ్ పీకల దాకా ఫుడ్ పెట్టి మరి కూర్చోబెట్టారు. నాకు రాగానే పెట్టే కూర్చోబెట్టారు ఇక్కడ. అది అందుకే నవ్వుతున్నాను నేను. మరి అట్లానే మరి పూజ చేయాలంటే ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండాలి, ప్రొద్దునే లేచి మళ్ళీ మడిబట్టలు కట్టాలి, వంటలు వండాలి, ఓ పక్క నుంచి గుమగుమలు ఆడిపడుతున్నా సరే నాలుగు మడత పెట్టి కూర్చోవాలి. అలా ఎప్పుడైనా చేశారు పాపం ఆయన? హై అంటూ ఉంటారు. పూజ దగ్గర ఉండదు, జాస పాపం వెళ్ళిపోతుందంతే. కుడుముల్లోకి, ఉండ్రాళ్ళలోకి, గారెల్లోకి, బూరెల్లోకి, పులిహారలోకి, దద్దోజనంలోకి ఓ గుమగుమలు ఆడిపడుతుంటే ముక్కంతా పీల్చేస్తూ ఉంటే ఇంకేంటి ఉంటుంది జాస. మరి ఉపవాసాలు పెట్టారా ఆయన? మీ గురువుగారు పెట్టారా? ఏం పెట్టలా? రహస్యం అని చెప్పి ఏమైనా దాచారా? మరి పాద పూజల పేరు చెప్పేమన్నా లక్షలు గుంజారా? అదేంటది? మంత్రోపదేశం పేరు చెప్పేమన్నా లక్షల రూపాయలు దక్షిణలు తీసుకున్నారా? అబ్బా, ఈయనే గురువుగారండి బాబు. ఎక్కడ దొరికాడు మీ అందరికీ? గురువు శిష్య సులభుడుగా ఉండాలి, భగవంతుడు భక్త సులభుడుగా ఉండాలి. పత్రి గారు శిష్య సులభుడు. నేనేమన్నా అబద్ధాలు చెప్తున్నానా? నిజమేనా? ఏమండి, నేను అబద్ధం చెప్తే క్లాప్స్ కొట్టద్దు, నేను నిజం చెప్తే క్లాప్స్ కొట్టండి. ఓ సూపర్, నిజం చెప్పాను అది మీ గురుగారి గురించి. ఎందుకు స్వామి ఇవన్నీ మీరు చెప్తున్నారంటే మీకు గుర్తు చేస్తున్నాను, ఎటువంటి గురువుని మీరు పొందారు అనే విషయాన్ని మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. అటువంటి సులభంగా దొరికినటువంటి గురువుని ఏం చేస్తామండి? ఏం చేయాలి? చీపెస్ట్ గురువు ఎవరండి? కాస్ట్లీ గురువు, చీపెస్ట్ గురువు. కాస్ట్లీ గురువు అయితే పెద్ద పెద్ద ఫ్రేములు కట్టి, పెద్ద పెద్ద దండలు వేసి, పెద్ద పెద్ద హంగామాలు చేసి. ఈయనేమో చీప్ గురువు. అంచేత చీప్ అనుకోకండి. పరమేశ్వరుడు అందరికీ అందుబాటులో ఉండేటువంటి భక్త సులభుడు. మీ గురువుగారు అట్లానే. నేను ఏదైనా అబద్ధం చెప్తే మీరు ఆగిపోవాలన్న ఆపని చెప్పాలి. నేను చెప్పేటువంటి దాంట్లో అసత్యం ఉంటే వెంటనే ఆపమానండి. అవునా కాదా?
నేను అందరినీ చూశానండి, దగ్గరగా చూశాను. వారు చేయించేటువంటి సాధనలన్నీ కూడా అబ్జర్వ్ చేశాను. వాళ్ళ నడవడిక చూశాను, వాళ్ళ నడక చూశాను, వాళ్ళ నడత చూశాను, వాళ్ళ మనసు చూశాను. ప్రత్యక్ష గురువు లేనటువంటి నాకు తెలుసు గురువు యొక్క విలువ, మీకు కాదు తెలిసేది. అమ్మవారిని నేను విగ్రహ రూపంలో పొంది గురువుగా భావించి నేను ఉపదేశం పొందాను. అటువంటి ప్రత్యక్షంగా సశరీరంతో చైతన్యవంతంగా ఉన్న గురువు యొక్క విశిష్టత నాకే తెలుసు, మీకు కాదు. నేను ఎందుకంటాను మీరంతా అదృష్టవంతులు అని. అయితే అంత సులభంగా అంత చీప్గా దొరికినట్టు గురువుగారిని ఏం చేస్తారు మీరు? డైమండ్ కాస్ట్లీ, ఏం చేస్తారు? సేఫ్లో పెట్టేస్తాం. శాలిగ్రామం ఎక్కడ పెడతాం? శాలిగ్రామాన్ని ఎక్కడ పెడుతున్నాం? ఆర్బిట్ పెట్టేస్తాం. ఏది విలువైంది? ఏది విలువైంది? శాలిగ్రామం విలువైందా, వజ్రం విలువైందా? శాలిగ్రామాన్ని నిలపండి, వజ్రాన్ని కాదు కొనాల్సింది. అత్యంత అందుబాటులో ఉన్న శాలిగ్రామాన్ని తీసుకుని వస్తే వజ్రాలు అవే వచ్చి మన ఎత్తిన పడతాయి. శాలిగ్రామ తుల్యమైనటువంటి సద్గురువుల్ని ఆశ్రయించండి. సాధించలేదంటూ ఏది ఉండదు. ధ్యానం చేసేటప్పుడు, చక్ర ధ్యానం చేసేటప్పుడు గురుస్థానం ఎక్కడుందో చెప్పండి. గురువుని ఎక్కడ ధ్యానం చేస్తాము? గురువుని ఎక్కడ ధ్యానం చేస్తాము? సహస్రార కమలంలో గురువుని ధ్యానం చేస్తున్నామా? ఎవరిని ధ్యానం చేస్తున్నాము? సహస్రార కమలంలో గురు పాదుకల్ని ధ్యానం చేస్తున్నాము. గురువుగారిని కూర్చోబెట్టట్లే, ఇక్కడ గురు పాదుకలను కూర్చోబెడుతున్నాం. అంటే గురు పాదుకలకే అంత శక్తి ఉంది, ఇంకా గురువుగారికి ఎంత ఉందో అర్థం చేసుకోండి. మంచి సద్గురువు లభించినాడు, ఇంకేం అవసరం లేదు, అన్నీ వదిలేయచ్చు. కానీ సంపూర్ణమైన భక్తి విశ్వాసాలు ఉండాలి. తమాషా కాదండి, మా గురువుగారు దొరికిస్తే సరిపోయిందా? ఒక బాటసారి వెళుతున్నాడు, అట్లాగా బాగా అలసిపోయాడు, మధ్యాహ్నం అయిపోయింది. ఏదన్నా నీడగా కూర్చోవడానికి ఒక చెట్టు కనపడదే బాగుండు అనుకున్నాడు. ఒక చెట్టు కనపడింది, ఆ చెట్టు కింద కూర్చున్నాడు. అది ఏమిటది? కల్పవృక్షము. ఏమిటది? కల్పవృక్షం అంటే ఏమిటండి? మనం ఏదన్నా కోరుకుంటే వెంటనే ఆ కోరిక నెరవేరుస్తుంది ఆ కల్పవృక్షం. అబ్బా ఎంత చల్లగా ఉంది, ఎంత నీడగా ఉంది, ఎంత హాయిగా ఉంది, చల్లటి గాలి వేస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నాడు. అది కల్పవృక్షం అవడం వల్ల ఏమైంది? చల్లటి గాలి వేసింది. అబ్బా ఈ సందర్భంలో చల్లటి మంచినీళ్ళు వస్తే బాగుండు అనుకున్నాడు. బంగారు గ్లాసుతో మంచినీళ్ళు వచ్చాయి, తాగేశాడు. బాబా ఎంత బాగుంది, ఆకలి వేస్తుంది. ఈ సందర్భంగా చక్కగా పంచభక్ష్యాలతో షడ్రసోపేతంగా భోజనం వస్తే బాగుండు అనుకున్నాడు. బంగారు పళ్ళెంతో వచ్చేసింది. ఏమిటది? పంచభక్ష్యాలతో షడ్రసోపేతంగా భోజనం. భేవు మండానికి కూడా ఖాళీ లేనంతగా వేరు పెడితే అందేలా తినేశాడు. తినేసిన తర్వాత ఏమొస్తుంది? నిద్ర వచ్చింది. ఆహా, ఈ యొక్క సందర్భంలో పడుకోవడానికి హంసతూలికా తల్పం వస్తే బాగుండును అనుకున్నాడు. హంసతూలికా తల్పం వచ్చింది, పడుకున్నాడు. అబ్బాబ్బా ఎంత దూరం నుంచి నడుచొస్తున్నాను, కాళ్ళు నొచ్చుతున్నాయి, కాళ్ళు ఒత్తడానికి కన్యామణి ఉంటే బాగుండు కదా అనుకున్నాడు. కన్యామణి వచ్చి కాళ్ళు ఒత్తుతోంది.
అప్పుడు కాళ్ళు నొక్కించుకుంటూ ఈయన ఆలోచిస్తున్నాడు. చల్లటి గాలి కావాలంటే వచ్చింది, చెట్టు కనుక వచ్చింది. చల్లటి నీళ్ళు కావాలంటే వచ్చాయి, బంగారు గ్లాసుతో వచ్చాయి. భోజనం కావాలంటే వచ్చింది. మంచం కావాలంటే వచ్చింది. పడుకున్నాను. కన్యామణి కావాలంటే వచ్చింది. కాళ్ళు ఒత్తుతోంది. ఇదేం రాక్షసమాయ కాదు కదా, నన్ను తినేది కదా అనుకున్నాడు వాడు. తినేసింది. ఏమైంది? తినేసింది. సంశయాత్మ వినశ్యతి. పత్రికారు అద్భుతమైన ధ్యానాన్ని ఇస్తే ఆ ధ్యానం పైన అపనమ్మకం ఉంటే ఏమవుతుందండి? సంశయాత్మ వినశ్యతి. ఇదే అవుతుంది. అంచేత సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి, సంశయం అనేటువంటిది ఉండకూడదు. ఒక్కటి ప్రధానంగా దృష్టి పెట్టుకోండి. మంత్రశాస్త్రం కానీ, యంత్రశాస్త్రం కానీ, తంత్రశాస్త్రం కానీ ఏం చెబుతుందంటే, ఒక దేవతా విగ్రహాన్ని కేవలము ఒక బొమ్మ, ఒక రాతి విగ్రహము అనేటువంటి భావన ఉన్నా, యంత్రాన్ని కేవలం ఒక రేఖ సమూహం అని భావించిన, మంత్రాన్ని కేవలం ఒక అక్షర సముదాయంగా అనుకున్నా, గురువుని కేవలం సామాన్య మానవుడుగా అనుకున్నా వాడికి సద్గతులు లేవు అన్నది. అంచిత పత్రికారా అండి మా ఇంటికి వచ్చారు, భోజనం చేశారు, ఐస్ వాటర్ తాగారు, కాఫీ తాగారు, టీ తాగారు అని సామాన్యంగా భావించారా, గురుశక్తి అదృశ్యమైపోతుంది. ఆయన్ని మహానుభావుడుగా గుర్తించారా, గురుశక్తి అపారమై, అనంతమై, అఖండమై, అద్వితీయమై మనల్ని కాపాడుతుంది. యద్భావం తద్భవతి. నువ్వు ఏ భావనతో అయితే సాధన చేస్తావో, ఏ భావనతో అయితే ఉంటావో ఆ భావనతోనే అది నీకు ప్రాప్తమవుతుంది. అది ప్రధానంగా దృష్టిలో ఉంచుకోండి. అంచేత వారిచ్చినటువంటి సామాన్యమైనటువంటి అంటే అతి క్లిష్టమైన ధ్యానాన్ని సరళతరం చేసి నవనీతం మాదిరిగా అంటే వెన్నముద్ద మాదిరిగా మీ నోట్లో పెట్టి తినిపించారు ఆయన. పాలు పిరతకడం దగ్గర నుంచి, తోడు పెట్టడం దగ్గర నుంచి, మరి చిలకడం దగ్గర నుంచి, వెన్న తయారు చేయడం దగ్గర నుంచి ఆయనే పడ్డాడు కష్టమంతా. కానీ వెన్న పూసారు మీ అందరికీ కూడా. ఇది అంత కష్టపడినటువంటి ఆ మహానుభావుడు సులభంగా వెన్న ఇచ్చాడని ఆయన్ని సామాన్యంగా అంచనా వేయకండి. అంచేత వారు ఏం చెప్పారో, గురువుని అనుసరించండి అంటే గురువుగారు ఎక్కడికైనా అక్కడికి గోచిపుచ్చుకుని వెళ్ళిపోమని కాదు. అక్కడ చాలామంది అది చేస్తున్నారు. గురువుని అనుసరించు అనగానే గురువుగారు ఆఖరి బాత్రూమ్కి వెళితే కూడా వీళ్ళు కూడా బాత్రూమ్కి వెళ్ళిపోతారు, ఆయన వెళ్ళనీయకుండా. అదేంటండి అది? గురువును పూజించు అంటే పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి పూజ చేసేస్తారు. గురువుని ధ్యానించు అంటే గురువుగారిని ధ్యానం చేస్తూ కూర్చుంటారు. గురుమంత్రాన్ని జపించడం పత్రికారు ఇదే. గురువును పూజించు అంటే గురువు దేనినైతే పూజించమన్నాడో, దేన్నైతే పూజించాడో, దేన్నైతే ఆరాధించాడో దానిని ఆరాధించు. నీ గురువు దేన్నైతే స్తుతించాడో, దేన్నైతే స్తుతించమన్నాడో దాన్ని స్తుతించు. నీ గురువు ఏ మహామంత్రాన్ని అయితే ఉపదేశం ఇచ్చాడో, ఏ మహామంత్రాన్ని అయితే సాధన చేశాడో ఆ మహామంత్రాన్ని జపించు. ఏ రకంగా అయితే ధ్యాన విధానాన్ని నీకు బోధించాడో ఆ ధ్యాన విధానంలో ధ్యానించు. గురువును అనుసరించండి. గురువు ఏవైతే సన్మార్గంలో నడవమని ఆదేశించాడో ఆ విధంగా అనుసరించు. ఇది ప్రధానమైంది. అందుచేత చాలా సంతోషం.
మీ అందరికీ కూడా శిష్య సులభుడైనటువంటి పత్రికారి ఆశీస్సులు అందాలని చెప్పేసి ఆయన్ని కోరుతూ మీ అందరికీ కూడా జగదంబ దివ్యానుగ్రహం కలగాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ శ్రీమాతా కృపా కటాక్ష సిద్ధిరస్తు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పిరమిడ్ ధ్యాన మండలి అందరికీ కూడా, నాకు ఈ పత్రికారి పేరు చెప్పించి ఎవరి పేరు తెలియదు, పేరు పేరున అందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ శ్రీమాత్రే నమః. శ్రీధర్ స్వామి వారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంత అద్భుతమైన సందేశాన్ని మా అందరికి అందించిన శ్రీధర్ స్వామి వారికి ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం వేదికగా చిరు సత్కారం చేసుకుందాం. మారం శివప్రసాద్ సార్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం.